లాంచ్కి విచ్చేసిన మీడియా వారందరికీ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ఇలాంటి సూపర్ ఎంటర్టైన్మెంట్ని మనందరికీ అందిస్తున్న టీం అందరికీ కూడా ముందుగా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి గారికి వెల్కమ్, అండ్ అలాగే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశి గారికి, అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి చెర్రీ గారికి, అండ్ అమేజింగ్ సంగీతాన్ని, అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని, అండ్ సూపర్గా సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపే ట్యూన్స్ని అందించే కాలభైరవ గారికి వెల్కమ్. అండ్ బ్రదర్స్ ఇద్దరికి కలిపి వెల్కమ్ చెప్పాలేమో అనుకుంటున్నాను నేను. అండ్ అలాగే శ్రీసింహ గారు, హీరో ఆఫ్ ది ఫిలిం, వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ఇవాళ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నామంటే, ఇవాళ ఈ సినిమా టైటిల్ చెప్తున్నామంటే 2019లో ఈ చిత్రం మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు, అందరినీ నవ్వించి సూపర్ హిట్గా నిలిచిందనమాట. ఇలాంటి హిట్ సినిమాని అందించి దానికి సీక్వెల్గా మత్తు వదలరా 2ని మన ముందుకు తీసుకొస్తున్న ఈ ఫిల్మ్ డైరెక్టర్ రితేష్ రాణా గారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాను అనమాట. డైరెక్టర్ అంటే ఆ మాత్రం ఇంట్రో ఉండాలండి. సో అఫ్కోర్స్ ఆ చిత్రం మనందరికీ గుర్తుండిపోయింది, అంతలా నవ్వించింది అంటే డెఫినెట్గా ఆ చిత్రంలో ఉన్న ఆ యూనిక్నెస్ అని చెప్పాలి. అఫ్కోర్స్ ఫన్ ఓరియంటెడ్, హ్యూమర్కి రిలేటెడ్ చాలా చూసాము. కాకపోతే మత్తు వదలరా మాత్రం ఒక డిఫరెంట్ స్టైల్లో మేక్ అయ్యి మన ముందందరికీ రావడం జరిగిందనమాట. దానికోసమే డెఫినెట్గా ఒక సినిమా అంత మనల్ని ఎంటర్టైన్ చేస్తే దాని సీక్వెల్ ఎలా ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉంటాయి. సెప్టెంబర్ 13న మత్తు వదలరా 2 థియేటర్ల మత్తు వదల్చడానికి వస్తుంది అని చెప్పాలి. డెఫినెట్గా ఇంకా థియేటర్లకి, సినిమాలకి రాకుండా కాస్త ఇంట్లో ఉండి చూద్దాం సినిమాలు అనుకునే వాళ్ళకి కొంచెం మత్తు వదిలి అండ్ సూపర్గా మేము ఎంటర్టైన్ చేస్తామంటూ ఈ చిత్రం మనందరి ముందుకే వచ్చేస్తుంది అని చెప్పాలి. దానికి సంబంధించిన చిన్న జలగా ఇప్పుడు టీజర్ మన ముందుకు వస్తుందన్నమాట. సో ఆ టీజర్ని లాంచ్ చేయవలసిందిగా నేను ఏదైనా డిఫరెంట్ సౌండ్ చేస్తారా? ఆ సౌండ్ నేను ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను కానీ నాకు రావట్లేదు అది. ఆల్రెడీ అక్కడి నుంచి సౌండ్ వచ్చింది. సో ఆ సౌండ్ తెలుసు కదా అందరికీ, మత్తు వదలరా అప్పుడు థియేటర్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు, చాలా ఈవెంట్స్లో అదే సౌండ్ వినిపించేదనమాట. ఏదో ఒక్కసారి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ సౌండ్ రావాలంటే మైక్ ఎలా వెనకాల వాళ్ళు ట్రై చేస్తున్నారు. చెక్ సౌండ్ చేస్తే టీజర్ లాంచ్ అయిపోద్దండి ఆటోమేటిక్గా. యా ఓకే. ఎస్. నాకు రావట్లేదే యాక్చువల్లీ అది హూ కాదండి, ఇప్పుడు నాకు తెలిసి ఇది మన సెకండ్ పార్ట్ కాబట్టి. ఇది కరెక్ట్గా వచ్చింది నాకు. సో ఫన్ విశ్వరూపంతో, బోలెడంత ఎంటర్టైన్మెంట్ విశ్వరూపంతో వస్తుందని చెప్పాలి మత్తు వదలరా 2. క్రేజీగా ఉంది టీజర్. ఇప్పుడే ఈ కార్యక్రమానికి గ్లామర్ కూడా యాడ్ అయిపోయింది. సో కాదు, అబ్బో యాక్షన్ కూడా చూసాం మనం అందులో. ఫరియా అబ్దుల్లాకి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. ఏది మీరు ఒకసారి మీ స్టైల్లో చెప్పండి కదా ఆవిడకి వెల్కమ్. ఇందాక నుంచి అంటున్నారుగా 2. యాక్చువల్లీ టీజర్ చూసిన తర్వాత నేను అన్నాం అనుకుంటున్నా, ఇప్పుడు మీరు రెడీ చేసుకోవాల్సిందే రితేష్ గారు. దాని తర్వాత అనాల్సిందే, ఇప్పుడు 2 అన్నారు కదా, 3 అని అనాల్సిందే అనమాట. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది టీజర్. సో 13th ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో ఇలాంటి నవ్వులు పువ్వులు పూయించే ఆక్సిజన్ మాస్క్లా ఉందన్నమాట ఇదైతే టీజర్. అమేజింగ్. ఇది కదా మనకు కావాల్సింది. రండి థియేటర్స్కి రండి. సెప్టెంబర్ 13న మామూలుగా కాదు, ఒక రేంజ్లో పడి 2019లో మత్తు వదలరా చూసినప్పుడు ఎలా అయితే నవ్వి వెళ్ళామో అలా డబుల్ డోస్తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మత్తు వదలరా 2 మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. మరి ఆలస్యం చేయకుండా టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. సో మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెంట్స్లో, వాళ్ళ సమర్పణలో, అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో, చెర్రీ గారి నిర్మాణంలో, రితేష్ రాణా గారి దర్శకత్వంలో, కాలభైరవ గారి సంగీత సారథ్యంలో, శ్రీసింహ గారు అండ్ బ్యూటిఫుల్ ఫరియా, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. సత్య గారు, సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, రోహిణి గారు, ఇలా అమేజింగ్ కాస్ట్ అండ్ క్రూతో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి సెప్టెంబర్ 13న మన ముందుకు వచ్చేసింది బోలెడంతా ఎంటర్టైన్మెంట్తో మత్తు వదలరా 2. మరి ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా ఐ రిక్వెస్ట్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి చెర్రీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇలాంటి ఫన్ఫుల్ ఫిలింని మనకి అందిస్తున్న రితేష్ రాణా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఈ చిత్రానికి ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నాను నేను. ఈ చిత్రానికి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ కూడా ఉంది. పోను చెప్దాం అనుకుంటున్నాము. సో డైరెక్టర్ రితేష్ గారు, ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అలాగే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ ఫరియాని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. హీరో ఆఫ్ ది ఫిలిం
శ్రీసింహ గారు వేదిక మీద రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. యా మాట్లాడవచ్చు కూడా, ఛానల్సే కాబట్టి. ముందుగా చెర్రీ గారికే మైక్ ఇవ్వాలి. అందరికీ నమస్కారం అండి. సో మత్తువలరా 1 మంచి సక్సెస్ సాధించిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో అయితే ఈ మధ్యన సక్సెస్ఫుల్ మూవీస్ అన్నీ చాలామంది సీక్వెల్స్ చేస్తున్నారు, దాన్ని కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సో మత్తువదలరా 2కి పొటెన్షియల్ ఉందా లేదా అని ఎవాల్యుయేట్ చేసి తర్వాత రితేష్ రాణా ఒక మంచి కథ రాసుకొని వచ్చాడు. సో వీ డిసైడెడ్ టు స్టార్ట్ దిస్ మూవీ. ఈ మంత్ ఏప్రిల్లో స్టార్ట్ చేసాము, దెన్ వీ ఫినిష్డ్ ఇట్ బై ఆగస్ట్ అండ్ రెడీ ఫర్ రిలీజ్ ఇన్ సెప్టెంబర్ 13th. అయితే ఇప్పుడు టీజర్ మీరు చూశారు. సో టీజర్లో సినిమా ఎలా ఉండబోతుంది, అలానే క్యారెక్టరైజేషన్స్ ఏంటి చూపించాము. అలానే సినిమా రిలీజ్ అయ్యే లోపల ఇంకా కొంచెం కంటెంట్ వస్తుంది. సో ఆ తర్వాత మీరందరూ ఈ సినిమాని సెప్టెంబర్ 13 థియేటర్స్లో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో దానికంటే ఎక్కువ ఇప్పుడు ఏం మాట్లాడలేదు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా కో రైటర్ తేజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏదైనా ఒక ముక్క మాట్లాడి మీరు వెంటనే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరీ దారుణంగా నేనే ఇంటిచ్చినట్టున్నానే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం శశి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకి, మాకు ఈ అవకాశం ఇస్తున్న చెర్రీ గారికి, రవి గారికి, నవీన్ గారికి, ఇది మత్తువదలరా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు మేము రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ని, ఇప్పుడు పార్ట్ 2 వచ్చేటప్పటికి నైజాం డిస్ట్రిబ్యూటర్ అయ్యాం. సో తప్పకుండా ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ చాలా బిగ్ రేంజ్, పెద్ద నెంబర్స్ స్కోర్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి యూనిక్ ఐడియాతో, ఇలాంటి సూపర్ ఎంటర్టైన్మెంట్తో మన ముందుకు వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్కి సూపర్ డూపర్ హిట్ ఆయన లిస్ట్లో వేసుకున్నారు. సెకండ్ పార్ట్ మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ రితేష్ రాణా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నా. ఆయన చూడడానికి ఎంత సీరియస్గా ఉన్నారు చూడండి అసలు. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి నా ప్రణామాలండి. నిర్మించిన నిర్మాతలకి నా పొరుగుదండాలు, నటించిన నటీనటులకి నా పాదాభివందనాలు, సాంకేతిక నిపుణులకి నా ప్రదక్షిణాలు. అండ్ మత్తువలరా అభిమానులందరికీ సో బేసిక్గా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇదేంటి డైరెక్ట్ సీక్వెలా లేదా జస్ట్ పార్ట్ 2 అని చెప్పి ఏదో తీసేస్తున్నారా, లేదన్నా క్యాష్ గ్రాబా, ఇలాంటిది ఏం కాదు. సో మత్తువదలరా అనేది మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేసిందో, సో ఒక ఐడియా అందులోనే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లోనే కొన్ని ప్లాంటింగ్స్ అవి చేసి పెట్టాం అనమాట. చేసి దాని నుంచే డైరెక్ట్ సీక్వెల్ అండి. సో మీరందరూ మళ్ళీ ఒకసారి మత్తువదలరా చూడండి, చూసొస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మా నిర్మాతలు ఎవరన్నా అనుగ్రహిస్తే రిలీజ్ ఏమన్నా కొన్ని షోస్ అన్నా ట్రై చేస్తాం. సో అండ్ మత్తువదలరా 2 సెప్టెంబర్ 13th వస్తుందండి. అందరం చాలా ఇష్టంతో చేసాము. సో మీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గీతా గారు కూడా థ్యాంక్ యూ. యాంకరింగ్ కాదు, మా మూవీలో యాక్ట్ చేశారు. అయ్యో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నన్ను కూడా అడుగుతారు వాళ్ళ క్వశ్చన్స్, ఇంకేం లేదు. సో ఇప్పుడు నేను ఫరియాకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మైక్. ఫరియా అబ్దుల్లా విల్ స్పీక్ నౌ. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరికీ. అండ్ బేసిక్గా ఒక మాట చెప్తా. నేను నరేషన్కి వెళ్ళినప్పుడు రితేష్కి అడిగాను, ఎందుకు మీరు నన్ను అడిగారు ఈ పాటకి ఎందుకు కరెక్ట్ అనిపించానని. సో హీ సెడ్, నేను స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ఒక డార్క్ జోక్ చెప్పాను, అప్పుడు నువ్వు నవ్వావు, అప్పుడే అర్థమైంది నువ్వు కరెక్ట్ అని. సో ఐ థింక్ అందరం ఒకలాగా సేమ్ పేజ్లో ఉన్నాం, సేమ్ హ్యూమర్తో వస్తున్నాం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. నా లైఫ్లో ఇది చెప్పొచ్చా కాదా కానీ బెస్ట్ టీం నేను వర్క్ చేసిన ఇప్పుడు వరకు. ఈ ఫిల్మ్, ఈ సెట్ అన్నీ ఎంత ఫన్ చేసామంటే మీరు మూవీస్ చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది. బట్ ఐ థింక్
one of the most fun films of my life, and thank you for choosing me and thank you for letting me be me. Inka Cheri garu cheppocha surprise gurinchi. And they also gave me the opportunity to write and sing my own song. So ఈ మూవీతో నా సింగిల్ వస్తుంది, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ర్యాప్. సో అది ఐ థింక్ ఒక వీక్లో వచ్చేస్తుంది. కొరియోగ్రఫీ కూడా చేశాను. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ డూ దిస్. సో యా, సూపర్ ఎక్సైటెడ్, లాట్ ఆఫ్ కాంటెంట్ కమింగ్ యువర్ వే. ఐ హోప్ యూ ఆల్ ఆల్సో హ్యావ్ అ గుడ్ టైమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో డిఫరెంట్ రోల్స్లో కూడా చూడబోతున్నాం అనమాట మిమ్మల్ని, అంటే నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్, సో కొరియోగ్రఫీలో, సాంగ్లో. యా, అయితే మనం ఇంత సౌండ్ చేస్తున్నాం, టీజర్ ఇంత సౌండ్ చేసింది. సో ఇంతకు ముందు వచ్చిన ఆ ఫస్ట్ పార్ట్ అంత సౌండ్ చేసిందంటే దానికి కారణం ఇచ్చింది సౌండ్ ఆయన అనమాట. సో ఆలస్యం చేయకుండా ఆయన సౌండ్ వినేద్దాం ఇప్పుడు. సో కాలభైరవ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గీత గారు. అందరికీ నమస్కారం అండి. నాదేం లేదండి, నాకు మత్తోదల సినిమా చేసినప్పుడు అది నా మొదటి సినిమా, నా డెబ్యూ. అది నాది, తమ్ముడిది, ఇద్దరిది కూడా ఒకే సినిమాతో డెబ్యూ చేసాం. ఆ సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఇంకా అంటే ఆ ఎగ్జైట్మెంట్ కానీ, ఆ ఎనర్జీ కానీ, ఆ దట్ ఫీలింగ్ వెన్ ఇది ఇప్పుడు జనాలు చూసినప్పుడు ఇది ఎలా ఎంజాయ్ చేస్తారు, ఈ సీన్కి ఎలా రియాక్ట్ అవుతారు, ఇది ఎలా చూస్తారు అని మేము ఏదైతే ప్రతిదీ ఉత్సాహంగా చేసామో, సేమ్ అదే 5 years తర్వాత దీన్ని పనిచేస్తుంటే ఎగ్జాక్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్ రీక్రియేట్ అయిందండి. సో బికాజ్ సేమ్ టీంతో పనిచేయడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఈ సినిమాకి పనిచేయడం వల్ల అవ్వచ్చు, ఆ క్యారెక్టర్స్ కానీ, స్టైల్ ఆఫ్ టేకింగ్ కానీ, ఇలాంటి సినిమాలు అంటే మేకింగ్ వైజ్ కానీ, ట్రీట్మెంట్ వైజ్ కానీ ఇలాంటి సినిమాలు ఎక్కువ చూడం. అంటే ఎగ్జాక్ట్గా ఈ స్టైల్ ఆఫ్ టేకింగ్ అంటే ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ కానీ. సో 5 years తర్వాత సేమ్ అదే ఫీలింగ్ మళ్ళీ రిపీట్ అవ్వడం మాకు చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. అండ్ ఒకటే చెప్తానండి, ఫస్ట్ పార్ట్కి మీ అందరికీ తెలుసు థియేటర్స్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఓటీటీలో వచ్చినప్పుడు, అండ్ ఇఫ్ నాట్ మోర్, ఆల్మోస్ట్ అంటే అంతే రెస్పాన్స్ వచ్చింది ఓటీటీలో కూడా. బికాస్ చాలామంది థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూసి అరే థియేటర్లో చూసుకుంటుంటే ఇంకా బాగుండేది కదా ఇలాంటి సినిమా, అసలు గ్యాంగ్తో కలిసి చూడాలి కదా ఇలాంటి సినిమా అని చాలామంది ఫీల్ అయ్యారు. అండ్ ఇఫ్ నాట్ మోర్ ఎక్కువ మంది అక్కడ చూశారు. సో ఇప్పుడు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇప్పుడు సీక్వెల్ కాబట్టి ఇప్పుడు ఓటీటీలో చూసిన వాళ్ళు, థియేటర్స్లో ఎంజాయ్ చేసిన వాళ్ళు మళ్ళీ అందరూ కూడా థియేటర్స్కి వచ్చే చూస్తారు, ఎందుకంటే ఇది థియేటర్స్లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా. అండ్ వీఆర్ వెరీ 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 లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ September 13th. September 13th అందరూ థియేటర్స్కి వచ్చేసేయండి. థియేటర్లో మొత్తం ఇంకా సినిమా అంతా ఇదే సౌండ్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఆల్ ద బెస్ట్ టు ద మత్తోదల 2 టీమ్. ఇది చాలా పెద్ద సినిమా అవుద్దని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఆ టీజర్ చూసినాక ఇక షూర్ షాట్ అనిపించింది. మీకు కూడా దాంట్లో ఉన్న గ్రాండ్నెస్, ఆ పాత మత్తోదల 1లో ఉన్న చిన్న నాస్టాల్జియా కనపడి ఉంటుంది. డెఫినెట్గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఆ వీక్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సినిమా ఇదే అవుతుంది. షూర్ షాట్కి ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ టీంలో లీడర్కి ఇచ్చేద్దాం మనం ఇప్పుడు. శ్రీసింహ మాట్లాడతారు. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. బట్ ఈ టీంలో లీడర్ నేను కాదండి, మా సీనియర్ తను. ఎస్, ఇవాళ నాకు చాలా చాలా లక్కీగా అనిపిస్తుందండి. జనరల్గా టీజర్ లాంచ్ ఈవెంట్లకు వచ్చినప్పుడు, ఇంటర్వ్యూస్లో కానీ, ప్రెస్ మీట్స్లో కానీ మా సినిమా గురించి, మా సినిమా ఇది, ఈ జానర్ ఇలా ఉండబోతుంది, ఈ కామెడీ ఉండబోతుంది, ఈ యాక్షన్ ఉండబోతుంది అని చాలా చాలా చెప్పాల్సి వస్తుంది మా సినిమా గురించి. బట్ ఈ సినిమా గురించి పెద్దగా ఏం చెప్పక్కర్ లేకుండా ఫస్ట్ పార్ట్ని అందరూ చూసి హిట్ చేశారు, తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అందరూ. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ లక్కీ అబౌట్ దట్. అండ్ అలాగే ఫస్ట్ పార్ట్ చాలా నాకు మెసేజ్లు వచ్చాయండి అప్పట్లో. ఇది ఎలా థియేటర్లో ఎలా మిస్ అయ్యాం, ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలి కదా, ఈ థియేటర్లో చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ అదిరిపోయి ఉండేది, ఓటీటీలో చూసాం అని చెప్పి చాలా చాలా మెసేజ్లు వచ్చాయి. వాళ్ళందరి కోసం ఇంకా ఇంకా డబుల్ ద ఫన్, డబుల్ ద థ్రిల్, ఎవ్రీథింగ్ డబుల్ ద ఎక్స్పీరియన్స్ ఉండేటట్టుగా సెకండ్ పార్ట్ 13th September థియేటర్స్లో వస్తుంది. సో ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ మత్తోదల ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది బాహుబలి 2 లాగా మేము కూడా ఆ సీక్వెల్ అనుకోవచ్చా? అక్కడ ఫ్రేమ్లో కనిపిస్తున్నారు మీరు అండ్ సత్య గారు, రాణా గారు అండ్ ప్రభాస్ గారు అనుకోవాలా? అంతకు మించి